హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఓ కీలకమైన విషయాన్ని జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా నన్ను ఫాలో అవుతున్న మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటా కీలకమైన విషయం? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఫలితాల తర్వాత ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి అటు టీడీపీ వాళ్ళకి ఓ రకమైన టెన్షన్ ఉంది. ఇటు వైసీపీ వాళ్ళకి మరో రకమైన టెన్షన్ ఉంది. సో 2 పార్టీలు పైకి మేకపోతు గాంభీర్యంతో ఉన్నప్పటికీ విజయం పైన 2 పార్టీలకి లోలోపల గుబులు ఉన్న మాట నిజం. గ్యారంటీగా గెలుస్తామని చెప్పి ధీమాగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, విజయం మాదేనని చెప్పుకుంటున్న కూటమికి సంబంధించిన నాయకత్వానికి కావచ్చు, విజయం పైన లోలోపల భయం, లోలోపల ఆందోళన ఉన్నమాట ఖచ్చితంగా నిజం. అయితే ఈ ఆందోళన ఈ 2 పార్టీలకు ఓడిపోతామా, గెలుస్తామా అనే దానిపైన ఉంది. బట్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి, ప్రధానంగా ఎన్డీఏ నాయకత్వానికి మరో రకమైన టెన్షన్ ఉంది. వన్ సైడెడ్‌గా కూటమికి సీట్లు రాకపోతే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ స్థానాలు గణనీయంగా వస్తే, కనీసం డబుల్ డిజిట్ పైన జగన్మోహన్ రెడ్డికి ఎంపీ స్థానాలు వస్తే, జగన్మోహన్ రెడ్డి అవసరం కూడా మనకు ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు దూరం చేసుకోవాలి? ఇప్పుడున్న రిపోర్ట్సు, ట్రెండ్సు వాటి గురించి నేను మాట్లాడను, కానీ భారతీయ జనతా పార్టీ ఈ దిశగా ఆలోచన చేస్తోంది. జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చేసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు, తటస్థంగా ఉన్నారు. అలా తటస్థంగా ఉన్న కొద్దిమంది రాజకీయ నాయకులు ఆయన కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు తటస్థంగా ఉన్నారు తెలంగాణలో, నవీన్ పట్నాయక్ గారు తటస్థంగా ఉన్నారు. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తటస్థంగా ఉన్నారు. రాజకీయంగా నేషనల్ స్థాయిలో ఏ పార్టీతో, ఏ కూటమితో కూడా సంబంధం లేకుండా ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. సో లోక్సభలో ఆ పార్టీకి గ్యారంటీగా ఎంపీ స్థానాలు రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఏ పార్టీ గెలుస్తుందనే టెన్షన్ ఇక్కడ 2 పార్టీలకు ఉంది, కానీ కేంద్రంలో ఉన్న పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 25 ఎంపీ స్థానాలు కావాలి. వాళ్ళకి ఇక్కడ 25 ఎంపీ స్థానాలు కావాలంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన షేర్ కూడా మనకు కావాలి. కూటమి గెలిచినా, కూటమి ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎంపీలు కూడా మాకు కావాలి. కావాలి అంటే ఏం చేయాలి? కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతాయి అంటూ ప్రచారం ఉంది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున సీట్లు తగ్గొచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. రిజర్వేషన్లు రద్దు చేస్తానంటూ జరుగుతున్న ప్రచారం కావచ్చు, రామ జన్మభూమికి సంబంధించిన అంశం, గుడి కట్టారనే అంశం పెద్దగా ఎన్నికల ఎజెండా కాకపోవడం కావచ్చు, రకరకాల కారణాలతో భారతీయ జనతా పార్టీ గడిచిన ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను లాస్ట్ 2 ఎలక్షన్లో సంపాదించింది. కాబట్టి ఈసారి ఆబ్వియస్లీ సీట్లు పడిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదు, అంతకంటే పెరగడానికి సంబంధించిన అవకాశం లేదు. ఇలాంటి రకరకాల ఈక్వేషన్లో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గుతాయంటూ నేషనల్ వైజ్గా ఒక చర్చ జరుగుతోంది. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యవహార శైలి, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎన్నికల సభల్లో మాట్లాడుతున్న మాటలు చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఇదే అనుమానం కలుగుతోంది. సో రామాలయం పైకి బుల్డోజర్లు పంపిస్తారంటూ ప్రధాని మోడీ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, మొత్తం దేశ సంపదనంతా మైనార్టీలకు, ముస్లింలకు దోచి పెడతారంటూ ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయనలో విజయం పట్ల పూర్తి స్థాయిలో నమ్మకం లేదు అనడానికి సంబంధించిన ఖచ్చితమైన ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన మోదీ గారికి దేశానికి సంబంధించి చేసినవి చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. అవి వదిలేసి ఈ ఎమోషనల్ ఇష్యూస్ వైపు ఆయన వస్తున్నారంటేనే ప్రజలు తన వైపు కాకుండా ఇంకో వైపు చూస్తున్నారు అని ప్రధాని మోదీ భావిస్తున్నారు అని మనం అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లోక్సభ స్థానాలు మనకే కావాలి, జగన్మోహన్ రెడ్డిని వదులుకోకూడదు అని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం వైపు నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేని ఒక బిజినెస్ మెన్, భారతీయ జనతా పార్టీకి బాగా దగ్గరగా ఉండే ఒక బిజినెస్ మెన్. ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బట్ రాజకీయపరమైన అంశాల్లో ఎప్పుడూ వాళ్ళిద్దరి మధ్య చర్చ ఉంది అని మనం ఎవరూ ఊహించలేం. బట్ ఆయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన మాటలు, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మీతో మాట్లాడాలనుకుంటోంది, మీరు తమతో ఉండాలనుకుంటోంది, మీ మద్దతు కావాలనుకుంటోంది, మీరు భారతీయ జనతా పార్టీని శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి సదరు బిజినెస్ మెన్ కన్వే చేశారు. సో ఇది రాజకీయాల్లో ఆయా రాజకీయ పార్టీల తరపున పార్టీలకు సంబంధించిన మనుషులు కాకుండా వేరే రంగాలకు సంబంధించిన మనుషులు డీల్స్ చేయడం, మాట్లాడడం కొత్త విషయం ఏం కాదు. పైగా ఆ రాష్ట్రాలకు సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు లేకపోతే ముఖ్యమైన వ్యక్తులు ఇటువంటి పొలిటికల్ లాబింగో లేకపోతే మధ్యవర్తిత్వాలో చేస్తూ ఉంటారు. అటువంటి మధ్యవర్తిత్వంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కాల్ వచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. నిజానికి భారతీయ జనతా పార్టీతో మాట్లాడడానికి సంబంధించి ఇంకెవరో ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. నేరుగా మోదీ గారు, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రత్యర్థితో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికిప్పుడు దూరం చేసుకోవడం సరైంది కాదు
అని అంచనాకు వచ్చారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఒక అంచనా వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం వల్ల మనకి జరిగే లబ్ధి కంటే జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా ఎక్కువ లబ్ధి పొందుతున్నాడు అని భావించిందా? అటువంటి అంచనాకు వచ్చిందా? అటువంటి రిపోర్ట్స్ వచ్చాయా? ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ దగ్గర చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మద్దతు పొందడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. సో దానిలో భాగంగానే కాల్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎటువంటి సమాధానం అక్కడికి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అని తెలియదు. బట్ వైసీపీ వర్గాలు మొదటి నుంచి చెప్తున్నమాట, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పొలిటికల్ స్టేట్మెంట్స్ ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మనం చూస్తే, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోటైనా కలుస్తాను, మా మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం కేంద్రంలో ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయి, సో అటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను అని ఆయన కూడా చెప్తున్న నేపథ్యంలో బహుశా భారతీయ జనతా పార్టీ అభ్యర్థించిన మేరకు రాష్ట్ర ప్రయోజనాల కోణంలో జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇవ్వడానికి సంబంధించిన ఆస్కారం లేదు అని కొట్టిపారేయలేం. బట్ భారతీయ జనతా పార్టీ ఫోన్ కాల్ అనేది కీలకం. ఎందుకు ఫోన్ కాల్ చేశారు? కూటమికి గ్యారంటీగా 1 సైడ్ సీట్లు వస్తే ఫోన్ కాల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మెజారిటీ సీట్లు వస్తాయని భావిస్తున్నారు కాబట్టి ఫోన్ కాల్ చేశారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కీలకమైన చర్చ. బట్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ, ఒకవేళ ఓడిపోయినప్పటికీ ఆయనకు వచ్చే ఎంపీ సీట్లు నెగ్లిజిబుల్ సీట్లు ఉండవు, గ్యారంటీగా మంచి సీట్లు సాధిస్తారు, అవి ఖచ్చితంగా మనకు అవసరం, అప్పుడైనా జగన్మోహన్ రెడ్డితో మనకు అవసరం ఉంటుంది అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా కనపడుతుంది. సో ఈ కీలకమైన ఫోన్ కాల్కి సంబంధించి, ఈ కీలకమైన ఫోన్ కాల్లో జరిగిన చర్చకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా చాలా హాట్ టాపిక్గా ఉంది. సో దీనిపైన ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూద్దాం.